ఇక ఇంటర్ ఎగ్జామ్స్ కు సంబంధించి వరంగల్ నుంచి మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఉమ్మడి జిల్లాలో ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి కదా, అప్డేట్స్ ఏంటి? విద్యార్థి దశలోనే అత్యంత కీలకమైనది ఇంటర్మీడియట్. ఇక్కడి నుంచే తల్లిదండ్రులు కూడా ఇంటర్మీడియట్లో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలి, అనుకున్నటువంటి ఎక్కువ మార్కులు రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే భవిష్యత్ అంతా కూడా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మీదనే ఉంటుంది. కాబట్టి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అనేది ఇటు తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులకు అత్యంత ప్రతిష్టాత్మకమైంది. ఇప్పుడే ఎగ్జామ్ కూడా స్టార్ట్ అయింది. అయితే గతంలో ఒక్క నిమిషం పీరియడ్ లోపలికి రానివ్వకుండా అడ్డుకోవడం, ఇదంతా కూడా విద్యార్థులకు ఇబ్బందిగా ఉండేది. కానీ ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థుల సౌలభ్యాన్ని గుర్తించి వాళ్ళకి 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ని ఇచ్చింది. 5 నిమిషాల వరకు పరీక్షా హాల్లోకి అలౌ చేశారు. ఇప్పుడే ప్రధాన గేట్ కావచ్చు, పరీక్షా హాల్కు సంబంధించినటువంటి గేట్లన్నీ కూడా క్లోజ్ చేశారు. ప్రస్తుతం అయితే ఎగ్జామ్ చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎగ్జామ్స్ అయితే ప్రశాంతంగా మొదలైంది. మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు 78,086 మంది ఉన్నారు. ఇందులో 136 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం హన్మకొండకు సంబంధించినటువంటి గౌడ్ జూనియర్ కాలేజీలో ఉన్నాం. ఇప్పటికే ఎగ్జామ్ పేపర్ను కూడా డిస్ట్రిబ్యూషన్ చేశారు. విద్యార్థులు ఎగ్జామ్ రాయటంలో అయితే నిమగ్నమయ్యారు. అయితే విద్యార్థులు ఎగ్జామ్ రాసే పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాళ్ళు ఎగ్జామ్ రాసే విధంగా కూడా ఈసారి సౌకర్యాలు కల్పించారని చెప్పచ్చు. ప్రతి పరీక్షా కేంద్రం దగ్గర కూడా ఫెసిలిటీస్ కల్పించడంలో ప్రధానమైనటువంటి దృష్టి సారించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే ప్రయత్నం చేశారు. పరీక్షా కేంద్రాలకు సంబంధించి కూడా ఈసారి వాళ్ళ అడ్రస్ తెలుసుకోవడం, పరీక్షా కేంద్రాలు ఎక్కడున్నాయని తెలుసుకోవడం, లాస్ట్ ఇయర్ కొంత ఇబ్బందులు పడ్డారు. వాటన్నిటిని ఇబ్బందులు లేకుండా ఈసారి QR కోడ్ను కూడా హాల్ టికెట్ మీదనే ఉంచడం, తర్వాత ఆ పరీక్షా కేంద్రాల దగ్గరికి ఈజీగా వెళ్ళడానికి అవకాశం కలిగిందని చెప్పచ్చు. అదేవిధంగా ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు ఏదైనా ఇబ్బంది అనుకుంటే కూడా మెడికల్ ఫెసిలిటీస్ కల్పించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం హన్మకొండకు సంబంధించి జిల్లాలో చూస్తే 39,980 మంది విద్యార్థులు 56 సెంటర్లో రాస్తున్నారు. అదేవిధంగా వరంగల్ జిల్లాకు సంబంధించి 12,322 మంది విద్యార్థులు 26 సెంటర్లలో ఎగ్జామ్ రాస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో 3,615 మంది విద్యార్థుల కోసం 8 సెంటర్లు ఏర్పాటు చేశారు. ములుగు జిల్లాలో 10 కేంద్రాలకు సంబంధించినటువంటి తెలిస్తే 13,050 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయన్నారు. జనగామ జిల్లాలో 17 ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. ఇందులో 8,945 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు. మహబూబాద్ జిల్లాకు సంబంధించి 20 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తే 9,317 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు. ఎగ్జామ్ హాల్స్ దగ్గర కూడా, సెంటర్స్ దగ్గర కూడా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. తర్వాత ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారని చెప్పచ్చు. ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల దగ్గర కూడా 163 BNSS యాక్ట్ అమల్లో ఉంది. సమీపంలో 500 మీటర్ల వరకు ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్స్ కావచ్చు, తర్వాత ఇంటర్నెట్ సెంటర్సు, వీటన్నిటిని కూడా క్లోజ్ చేశారు. ఎక్కడ కూడా లౌడ్ స్పీకర్స్ కానీ లేదా సభలు సమావేశాలు ఏవి కూడా నిర్వహించకుండా నిషేధాజ్ఞలు విధించారు. విద్యార్థులు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్ రాసే విధంగా చేశారని చెప్పచ్చు. అయితే ఎగ్జామ్ సెంటర్ల దగ్గర కూడా ఎక్కడైనా రూరల్ ప్రాంతం నుంచి వచ్చేటువంటి విద్యార్థులకు పరీక్షా కేంద్రాల దగ్గరికి వెళ్ళే సమయంలో రూట్ తెలపడానికి కూడా పోలీస్ శాఖ ఈసారి ప్రత్యేకమైనటువంటి కౌంటర్లు ఏర్పాటు చేసింది. ప్రధానంగా కూడా కాజీపేట రైల్వే జంక్షన్, ఇది ఇటు ఉత్తర తెలంగాణకు కేంద్ర బిందువుగా నిలుస్తుంది. చాలామంది ట్రైన్లో రూరల్లో ఉన్న వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి వస్తుంటారు. వాళ్ళ కోసమే అక్కడ కాజీపేట CI సుధాకర్ రెడ్డి ప్రత్యేకంగా కూడా టీం ఏర్పాటు చేశారు. వచ్చే విద్యార్థులకు కూడా పోలీస్ వెహికల్ నుంచి కూడా వాళ్ళందరినీ కూడా పరీక్షా కేంద్రాలకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అయితే పరీక్షా కేంద్రాల దగ్గర CC కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఈసారి ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి లాస్ట్ ఇయర్కు పోలిస్తే ఎట్లాంటి ఫెసిలిటీస్ ఎగ్జామ్ రాసే విద్యార్థులకు కల్పించారు? ఫెసిలిటీస్ పరంగా చూసినట్లయితే ప్రతి రూమ్కి కూడా వాటర్ ఫెసిలిటీ అనేది పెట్టాల్సి ఉండేది. ఇంతకుముందుగా ఒక వాటర్ మీద ఎవరెవరు తిరిగేవాళ్ళు, కానీ ఈసారి అట్లా కాకుండా పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ప్రతి రూమ్ కూడా వాటర్ అనేది ఒక కుండల లోపల పెట్టడం జరిగింది. అదేవిధంగా కావాల్సినటువంటి మెడికల్ ఫెసిలిటీ ఉంది. మిగిలినటువంటి మా యొక్క ఆఫీస్ స్టాఫ్ కూడా వాళ్ళకి ఎటువంటి సహకరించడానికి 3-4 రిజర్వ్లో ఉంటారండి. ఎటువంటి సమస్యలు అయితే ప్రస్తుతం అయితే ఏమీ లేవండి సార్. అంటే ఈసారి పరీక్షా కేంద్రాల దగ్గరని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు కూడా అబ్జర్వ్ చేయడానికి CC కెమెరాలను కూడా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ ఎగ్జామ్ సెంటర్లోనే ఎన్ని CC కెమెరాలు పనిచేస్తున్నాయి? ఇక్కడ డైరెక్ట్ ఆన్లైన్ వాళ్ళు మన బోర్డు అధికారులు చూడడానికి 5 కెమెరాలు ఉన్నాయండి. ఒకటేమో ఈ కాలేజ్ ఎంట్రన్స్ లోపలికి ఉంటుంది, ఇంకోటి క్వశ్చన్ పేపర్ ఓపెన్ తర్వాత ఉంటుంది, తర్వాత ఇంకోటి ఆన్సర్ బుక్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత కలెక్షన్ దగ్గర ఒకటి ఉంటుంది,
లోపల ఎగ్జామ్ మనకు ఉన్నటువంటి హాల్ బయట కారిడార్ లోపల ఒక 2 పెట్టడం జరిగింది. మొత్తంగా 5 ఉన్నాయండి. సార్ అంటే గతంలో ఒక్క నిమిషం ఆలస్యమైన లోపలికి అలో చేయకపోయేది. ఈసారి 5 మినిట్స్ గ్రేస్ పీరియడ్ కూడా ఇచ్చారు. ఈ టైంలో ఈ 5 నిమిషాలలో ఎంతమంది విద్యార్థులు ఏమైనా వచ్చారా? ఒక్క విద్యార్థి వచ్చారండి 5 నిమిషాల్లోగా. అంటే పిల్లలు కూడా పూర్తి అవగాహన వచ్చింది. మొదటి లోపల వాళ్ళకు ఈ అవగాహన లేకపోవడంతో కొంత లేటుగా వచ్చేవాళ్ళు. ఇప్పుడు చాలా వరకు కూడా మీ మాధ్యమాల ద్వారా వాళ్ళకి తెలిసిపోయింది. తర్వాత వాళ్ళ కళాశాల లోపల కూడా అందరూ కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేయడంతో లేట్ కమర్స్ అనే వాళ్ళు ఎవరు లేరండి. ఒక్కరికి లాభం జరిగింది. సార్ అంటే ఎగ్జామ్ సందర్భం కూడా విద్యార్థులకు సంబంధించి ఎట్లా ఉంది లోపల ఫెసిలిటీ? అంటే వాళ్ళు ప్రశాంతమైన వాతావరణంలో మాత్రమే ఎగ్జామ్ రాస్తేనే బాగుంటుంది అనేది ఉంటుంది. తల్లిదండ్రులు కూడా చాలా టెన్షన్ ఉంటుంది. లోపల మా పిల్లలు ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎట్లా వాళ్ళ వాతావరణంలో ఎగ్జామ్ రాస్తున్నారు ఏంటనేది చాలా టెన్షన్ ఉంటుంది. ఇంటర్మీడియట్ అనేది విద్యార్థి చాలా కీలకమైనది కదా, ఎట్లా ఉంది ఇక్కడ ఈసారి? ఇక్కడ మేము ప్రతి డ్యూయల్ డెస్క్ ఒక విద్యార్థిని మాత్రం, ఇంతకుముందు కూడా డ్యూయల్ డెస్క్ లేకపోవడంతో ఒక డ్యూయల్ డెస్క్కి 2 వేసేవాళ్ళము. ఈసారి మనకు సరిపోయిన డ్యూయల్ డెస్క్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క విద్యార్థికి ఫ్రీగా కూర్చొని రాసుకోవడానికి ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క డ్యూయల్ డెస్క్ ఉంది. సో పిల్లవాడు ఫ్రీగా కూర్చొని రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏ విద్యార్థి ఒక విద్యార్థి ఇంకో విద్యార్థికి డిస్టర్బెన్స్ లేకుండా కూడా ఉంటుంది. సో వాళ్లకు ఈజీగా ఉంటుంది, ఎటువంటి మానసిక ఆందోళన లేకుండా ఉంటుంది, వాళ్ళుగా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్ అంటే తల్లిదండ్రులు చూస్తే చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నారు. అంటే ఈ ఇంటర్మీడియట్ అనేది విద్యార్థి దశలో ఎట్లా ఉంటుంది సార్? ఎంత సీరియస్గా వాళ్ళు దీని మీద దృష్టి సారిస్తారు? ఇంటర్మీడియట్ అనేది చాలా కీలకమైన స్టేజ్. విద్యార్థులలో కొంత ఆందోళన ఉండడం అనేది అది సహజం. అయినప్పటికీ ఈ సెంటర్స్లో అవేర్నెస్ అనేది మొదటి నుంచి కూడా కాలేజీ వాళ్ళం కానీ లెక్చర్స్ కానీ ఆందోళన పడొద్దనే చెప్తూ ఉంటాం. ఎగ్జామ్ అంటే వాస్తవం కూడా కొంత ఆందోళన ఉన్నప్పటికీ సెంటర్స్కి వచ్చిన తర్వాత వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి ఎలాంటి ఆందోళన పడకూడదని చెప్పేస్తూ వాళ్ళకు హాల్ టికెట్స్ నెంబర్స్ తెలియకున్నా కూడా ఇక్కడ ఉండి అందరం కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. తర్వాత ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తూ ఉన్నాం కాబట్టి ఈసారి ఎలాంటి ఆందోళన కానీ విద్యార్థులకు లేదు. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం అయితే సూర్య ఎగ్జామ్ అయితే ప్రశాంతంగా మొదలైందని చెప్పొచ్చు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్ష స్టార్ట్ అయింది. అయితే ఎగ్జామ్కు ముందే చాలామంది విద్యార్థులలో ఎగ్జామ్ అంటే కూడా భయం ఉంటుంది. ఎగ్జామ్ వెళ్ళటానికి చదువుకున్నప్పటికీ కూడా ఎగ్జామ్ రాయాలనేసరికి టెన్షన్ ఫీల్ అవుతారు. ఈసారి జిల్లా యంత్రాంగం కూడా విద్యార్థుల్లో అలాంటి మోటివేషన్ చేసే ప్రయత్నాలు కూడా చేశారు. గత కొన్ని రోజులుగా కాలేజెస్లో జిల్లా యంత్రాంగం అంతా కూడా కనీసం ఒక పీరియడ్ అయినా వాళ్ళంతా కూడా అటెండ్ అవ్వడం, విద్యార్థుల్లో కూడా భయం, ఎగ్జామ్ అంటే భయం లేకుండా మోటివేట్ చేసే ప్రయత్నాలు కూడా చేశారు. ఆ రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద కూడా అధికారులు అయితే అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు అయితే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రారంభమయ్యాయి. విద్యార్థులంతా కూడా తమ కేటాయించినటువంటి పరీక్ష హాల్స్లలో విద్యార్థులు అయితే ఎగ్జామ్ అయితే కూడా ప్రశాంతంగా రాస్తున్నారని చెప్పుకోవచ్చు. సూర్య.